వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రక్షణ ఒప్పందాలపై భారత్ బెల్జియం దేశాల భేటీ. భారత్ తరపున పాల్గొన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందన్న మంత్రి తుమ్మల. హక్కుల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని పిలుపు. విశాఖలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయం అన్న నిర్వాహకులు. ఇండో పసిఫిక్లో ముఖ్యంగా సముద్ర రంగంలో రక్షణ ఒప్పందాల అవకాశాల గురించి భారతదేశం, బెల్జియం దేశాలు చర్చలు జరిపాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో బెల్జియం యువరాణి ఆస్ట్రిడ్, రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్లతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య రక్షణ పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడానికి మార్గాలపై వారు చర్చించారు. రక్షణ రంగంలో బెల్జియన్ పెట్టుబడులను రాజ్నాథ్ సింగ్ స్వాగతించారు. కాగా సంస్థాగతీకరించిన రక్షణ సహకార యంత్రాంగాన్ని అన్వేషించడానికి కూడా రెండు దేశాలు అంగీకరించాయి. ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సాధారణ పరిపాలనా శాఖ నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ గడువుకు ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం ఉంది. 11న నామినేషన్లను పరిశీలిస్తారు. 13 వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 29వ తేదీతో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడుల పదవీ కాలం ముగియనుంది. ఈ స్థానాలన్నీ తిరిగి కూటమికే దక్కే అవకాశాలున్నాయి. 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సాధారణ పరిపాలనా శాఖ సీఈఓ వివేక్ యాదవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. భారతీయ న్యాయ సేవా ఫౌండేషన్, డాక్టర్ ఎల్ బుల్లయ్య కళాశాల, విశాఖపట్నం సిటీ ట్రాఫిక్ పోలీసుల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించారు. విశాఖలోని 7 హిల్స్ రోడ్డులో ఎన్సీసీ విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. తప్పనిసరిగా హెల్మెట్ వాడకం, సీట్ బెల్ట్ ధరించడం, అతివేగాన్ని నివారించడం వంటి అంశాలను ప్రతి వాహనదారునికి వివరించే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు, ఫైన్లు వేయడం కోసం కాదని ప్రజల్లో మార్పు రావడమే అసలు లక్ష్యమని ఈస్ట్ సర్కిల్ సిఐ ఎం శ్రీను అన్నారు. డ్రైవ్ చేసిన వాళ్ళు, అలాగే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకుపోయినా సరే అది ఫైన్ విధిస్తాం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ఫైన్లు తప్ప వాళ్ళ మీద ప్రత్యేకంగా ఆర్థిక భారం వేయాలనే ఉద్దేశంతో కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో గోదావరిపై ఉన్న ఆనకట్ట బీజీ కొత్తూరు పంప్ హౌస్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆయన వెంట ఉన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. రైల్వే, నీటి వనరుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. దక్షిణ భారత రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై నిలవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఒకే వేదికపైకి రావాలన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా విడుదల చేసిన నీరు సాయంత్రం నాటికి వైరా రిజర్వాయర్కి చేరుకుంటుందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా హోంశాఖ మీద ఆధారపడింది. నేను ఈ సంవత్సరం 3 మాసాల్లో 36 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించిన నీటి పంపిణీలో కానీ, నిధుల్లో కానీ ఏమాత్రం కూడా చొరవ చూపినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సీతారామ సాగర్ నీటి విడుదల సందర్భంగా ఈనాడు మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, జలశక్తి మంత్రి గారిని ఈ విషయాల మీద డిమాండ్ చేయడానికి ఢిల్లీ వెళ్తున్నారు. వెంటనే తెలంగాణ సమస్యల యొక్క పరిష్కారంలో శ్రద్ధ చూపాలని మొన్ననే ప్రధానమంత్రి కూడా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
అన్ని పెండింగ్ సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో, ప్రధానమంత్రి దృష్టిలో పెట్టాం. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వారైనా సరే అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టు కోసం, అదేవిధంగా పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణం కోసం, రైల్వే లైన్ల నిర్మాణం కోసం, కొత్తగూడెం విమానాశ్రయం కోసం పట్టుబట్టి అందరం ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అందరం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క నిర్మాణాల యొక్క త్వరితగతిన పూర్తి కావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి గౌరవ పార్లమెంటు సభ్యులకి, కేంద్ర మంత్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని అపరిష్కృత సమస్యలను పరిష్కారం చేయమని చెప్పి ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు సీతారామ ప్రాజెక్టు కింద 6,74,000 ఎకరాలకు సుమారు నీటిపారుదల వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్గా 3,28,853 ఎకరాలు, ఇండైరెక్ట్గా స్టెబిలైజేషన్ కోసం 3,45,534 ఎకరాలకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పిరపాక నియోజకవర్గానికి సంబంధించి నారాయణపాడు ప్రాజెక్టు 105 కోట్లతో ప్రారంభించాం. కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇదే స్థానం నుంచి అనౌన్స్ చేశాం. అశ్వాపురం, కొరకంపాడు, మణుగూరు మండలానికి ఉపయోగపడుతుంది. ఇది రేపు రాబోయే జూన్, జూలై కల్లా పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ పెట్టాం. తొమ్మల చెరువు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ఎంతవరకు అయిపోయింది, పంప్ హౌస్ కూడా వచ్చినాయి నారాయణపాడికి. తప్పకుండా ఈ పథకాన్ని ఈ సంవత్సరం పంటకాలానికి తప్పకుండా ప్రారంభించి కోరకుంపాడు నియోజకవర్గం, పిరపాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి సాగు భూములకు నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పెందుర్తి మండలం పినగాడిలో గల విస్తం ఇంజనీరింగ్ కళాశాలలో స్పోర్ట్స్ మీట్ వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లా విజయప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ముందుగా ఆయన క్రీడాజ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం పావురాలను ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్ఫేర్ గ్రూప్ సంస్థలు ప్రారంభించి 26వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా విస్తం కళాశాలలో క్రీడా పోటీలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, దీనిలో భాగంగా విద్యార్థులు సుమారు 2,500 మంది పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ జె స్టీఫెన్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు వెల్ఫేర్ గ్రూప్ ప్రారంభం చేసి 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో విస్టమ్ ఇంజనీరింగ్ కాలేజీలో స్పోర్ట్స్ వీక్ని ఘనంగా ప్రారంభించుకోవడం. మరి ఈ స్పోర్ట్స్లో సుమారు 2,500 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం. వివిధ విభాగాల్లో క్రికెట్, త్రోబాల్, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, అలాగే అథ్లెటిక్స్ అన్నింటిలోనూ కూడా పార్టిసిపేట్ చేయడం బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఇంత గ్రాండియర్గా ఏర్పాటు చేసినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్, స్టూడెంట్స్ కూడా అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ 1 వీక్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. దేవరాపల్లి చింతలపూడి పంచాయతీ చివారు వీరభద్రిపేట గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆదివాసీ గిరిజనులు మోకాళ్లపై కూర్చొని చేతులు ఎత్తి దండం పెట్టి పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామానికి రోడ్డు వేయాలని వినూత్న రీతిలో ఆదివాసీ గిరిజనులు ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మద్దతు తెలుపుతూ మాట్లాడుతూ, గతంలో ఈ గ్రామానికి చెందిన 3 చిన్నారులు రోడ్డు సౌకర్యం లేక మెరుగైన వైద్యం అందక వారం రోజుల వ్యవధిలో గమ్మెల ప్రవీణ్, సోకూరి చిన్నారి, గమ్మెల కావ్య 3 చిన్నారులు మృతి చెందారని తెలిపారు. వీరభద్రంపేట జంక్షన్ నుండి చింతలపూడి మెయిన్ రోడ్డుకు కిలోమీటర్ దూరం ఉంటుందని, కనీసం గ్రావెల్ రోడ్డైనా వెయ్యాలని గిరిజనులు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేరని తెలిపారు. గత సంవత్సరం 9వ నెల
నేలలో బురదలో కూర్చొని రోడ్డు వెయ్యాలని గిరిజనులు నిరసన తెలిపారని, దీంతో అధికారులు హుటాహుటిన గ్రామాన్ని సందర్శించి సీసీ రోడ్లకు ఎస్టిమేట్ వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలియజేశారని తెలిపారు. కానీ ఇప్పటికీ ఈ రోడ్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. గిరిజన ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించి ప్రతి గిరిజన గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వర్షం వస్తే డోలు కట్టి గ్రామంలోకి తీసుకువెళ్తున్నారంటే గిరిజనుల దుస్థితి ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. ఇంతటి దీన పరిస్థితిలో గిరిజనులు మగ్గిపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డోలిమూతలు ఉండకూడదని అన్ని గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పిస్తానన్న మాటలు కోటలు దాటుతున్నా చేతుల్లో మాత్రం చూపించడం లేదన్నారు. ఇప్పటికైనా వీరభద్రపేట గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ గిరిజన గ్రామాన్ని సందర్శించి గిరిజనులకు రోడ్లు సౌకర్యాలు కల్పించాలని కోరారు. మండలంలోని చింతలపూడి పంచాయతీలో వీరభద్రపేట గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని గత సంవత్సరం 9వ నెలలోనే అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఎస్టిమేషన్ వేసి ఈ గ్రామాలకి మెటల్ సౌకర్యం లేదంటే సీసీ రోడ్డు వేస్తామని చెప్పేసి ఎస్టిమేషన్ వేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. అయినా కానీ ఈరోజు వరకు కనీసం ఒక్క రోడ్డు కాదు కదా, ఒక బెడ్ కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి లేదు. గిరిజనులందరూ కూడా ఈ రోడ్డు సౌకర్యం లేక నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ, పెన్షన్ సౌకర్యం కానీ, అదేవిధంగా స్కూల్కి పిల్లలు వెళ్ళాలన్నా కానీ, లేదంటే వైద్యానికి దేవరాపల్లి వెళ్ళాలని కానీ అనారోగ్యాలు పాలై ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలేమో మీకు రోడ్లు సౌకర్యం కల్పిస్తాం, ఎక్కడ ఏ గిరిజన గ్రామం ఉన్నా సరే మేము రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఎక్కడ ఒక్క గిరిజన గ్రామం ఉన్నా సరే అన్ని గ్రామాలకి రోడ్లు వేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మేము పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి పార్టీ పెట్టాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఎక్కడ ఏ గిరిజన గ్రామానికి సౌకర్యం లేకుండా సౌకర్యం ఉండేటట్టు మేము చర్యలు చేపడతామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ ఇక్కడ గిరిజన గ్రామాలకి కనీస సౌకర్యాలటువంటివి లేవు. గత సంవత్సరం 2024 సంవత్సరంలోనే ఇద్దరు చిన్నపిల్లలు రోడ్డు సౌకర్యం లేక హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అవకాశం లేక ఇద్దరు పిల్లలు ఇక్కడ చనిపోవడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు. ఇక్కడ గిరిజనులు తప్పతప్పాలుగా అధికారులకి జిల్లా కలెక్టర్లకి అనేక మందికి ఇక్కడ ఫిర్యాదులు చేసినా కానీ కనీసం పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ గ్రామం ఎక్కడుందో కనీసం తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా పవన్ కళ్యాణ్ బాబు మాకు దండం పెడతాం, మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి అని చెప్పేసి గిరిజనులు పవన్ కళ్యాణ్ గారికి దండం పెడుతూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాదు, కూటమి ప్రభుత్వం కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి ఈ గ్రామాన్ని ఆదుకోవాలి. ఈ రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఆ పైన ఉన్నటువంటి అనేకటువంటి గ్రామాలు ఉన్న అనంతగిరి పంచాయతీలోని అనంతగిరి మండలంలోని ఆ గ్రామాలన్నింటిలో కూడా రోడ్లు వస్తాయి. ఆ గిరిజనులందరూ కూడా రోడ్డు సౌకర్యం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం పట్టించుకొని ఆ పైన గిరిజన గ్రామాలకి ఈ వీరభద్రపేట గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. విశాఖపట్నం పెందుర్తి మండలం కోట్నివానిపాలెం గ్రామంలో శ్రీ శ్రీ సీతారాముల ఆలయ కమిటీ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజాము నుంచి గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అలాగే ఆలయంలో గ్రామ ప్రజలకు భక్తి పాటలతో భజనలు చేశారు. మొదటి వార్షికోత్సవంలో భాగంగా కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కోట్వానిపాలెం గ్రామం మాది, శాలశ్వర గ్రామం, పెరగడ పంచాయతీ, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా. మాది రామకోలి సీతారాముల కోలి పార్క్ ఉండేది, దాన్ని డిస్పెండ్ చేసి కొత్తగా కట్టించాం. దీనికి కుర్రవాళ్ళు, మా ఊరి మహిళలు అందరూ చాలా ప్రోత్సాహంగా తిరిగి డొనేషన్ తెచ్చి మా ఊరు 80 ఇల్లు అండి. 80 ఇళ్ళలో మా పైకి వెళ్ళి ఇంచుమించు 60-70 లక్షల దగ్గర రామకోలు నిర్మించుకున్నాం. ఈ నిర్మించుకున్న తర్వాత ఇది ప్రథమ వార్షికోత్సవం. ఈరోజు ప్రథమ వార్షికం చేసుకుని అన్న సంతర్పణ చేస్తున్నాం. సాయంత్రం బదిలీ గార్డెన్లు ఇవన్నీ ఉన్నాయి, పల్లకీలు, ఊరేగింపు
సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మా గ్రామంలో అప్పుడు మాకు కొద్దిగా అమౌంట్ ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. దానికోసం మేము బయటికి వెళ్ళడానికి చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మాకు కొద్దిగా అమౌంట్ చాలకపోతే అప్పుడు ఊళ్ళో మహిళలందరూ బయటికి వెళ్ళి 4 లక్షల దగ్గర మా గ్రామానికి ఈ రామాలయానికి తెచ్చారు. దాంతో కొద్దిగా మాకు సరిచూసింది. ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. ఇక మీదట మనం కొద్దిగా బయటికి వెళ్ళి ఇంకా మేము చూసుకొని పూర్తి చేద్దామని అనుకుంటున్నాం. కొద్దిగా ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఎవరైనా ఉంటే మాకు అభివృద్ధి చేస్తారని. రేణిగుంట విమానాశ్రయం మార్గం వద్ద గల క్రీడా మైదానంలో రమేష్ లెవెన్స్ ఆధ్వర్యంలో వై11 ప్రీమియర్ లీగ్ T10 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం పీఠాధిపతి మూర్తిస్వామి పాల్గొన్నారు. ముందుగా క్రీడా మైదానం వద్ద చేరుకున్న పీఠాధిపతికి టోర్నమెంట్ నిర్వాహకులు రమేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఈ టోర్నమెంట్ లో ఫైనల్స్ లో తలపడ్డ రచ్చరంబోలా వైజాగ్ లెవెన్స్, చోటా లెవెన్స్ టీమ్స్ లో విజేతగా నిలిచిన చోటా లెవెన్స్ సభ్యులకు కప్పుతో పాటుగా ₹1,00,000 బహుమతిని శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించి అందజేశారు. ఈ సందర్భంగా మూర్తిస్వామి మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో పాల్గొనడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకుడు దామినేడు 10వ వార్డు మెంబర్ రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎలైట్ హాస్పిటల్స్ అధినేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం, డాలర్స్ గ్రూప్ ఇన్ఛార్జ్ సోము, జట్టు కెప్టెన్ జశ్వంత్, వైస్ కెప్టెన్ వంశీ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమాత. ఈరోజు చాలా శుభదినం, పర్వదినం. ఎందుకంటే క్రీడా రంగంలో ఈరోజు జరిగిన ఒక పోటీల్లో మన చోటా లెవెన్స్ గ్రూప్ వాళ్ళు విజేతలు గెలిచారు. ఈ ఒక క్రీడా రంగానికి ముఖ్యంగా ప్రోత్సహించిన మా డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి గారి వారికి, అదేవిధంగా రమేష్, మళ్ళీ వాళ్ళ సభ్యులు వీళ్ళందరూ కలిసి, సోము గారు వీళ్ళంతా కలిసి ఈ యొక్క యువతని ప్రోత్సహిస్తూ ఇలా క్రీడా రంగానికి విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఇది మన ఇప్పుడుండే ఒక జనరేషన్లో పిల్లలు మొబైల్స్కి, ఈ యొక్క గేమ్స్కి అడిక్ట్ అయిపోయి చాలామంది వెనకబడిపోతున్నారు. ఇలా యువతని ఇలా క్రీడా రంగం ఉత్తేజపడే విధంగా ఇలాంటి క్రీడా ఆటల వల్ల ఎంతోమంది యువజనానికి, యువతకి ప్రోత్సహిస్తున్న వీళ్ళందరికీ ఒక ఇంకా ఎన్నో విజేతాలు రావాలని, ఇలాంటి ఎన్నో బహుమతులు గెలుచుకోవాలని పరిపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాను. ఈ ఒక టీం సభ్యులందరికీ నేను శుభ వందనాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. కాకినాడలో బాణాసంచా పేలుడు కలకలం రేపింది. ఇక్కడి వార్పు రోడ్డులో గల జై బాలాజీ ట్రాన్స్పోర్టులో పనిచేస్తున్న హమాలీలు దీపావళి బాణాసంచా సామాగ్రి లారీ పైనుంచి కిందకి వేయడంతో ఒక్కసారిగా బ్యాగ్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో హమాలీల్లో 2కు తీవ్ర గాయాలు కాగా మరో 3కి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పేలుడు సంభవించిన స్థలాన్ని పరిశీలించారు. పేలుడు ఘటనలో గాయపడ్డ క్షతగాతులను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా బాణాసంచా దిగుమతి చేసినందుకు ట్రాన్స్పోర్ట్ యజమానిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. Okay, in one town jurisdiction at 8:20 there was one explosion. Reason of the explosion was that you have that firecrackers. When you keep it them very fastly, they will burst. There is a phosphorus firecrackers are there. So there were 2 boxes of it. One boxes while this worker were keeping down, they threw it casually, and that time explosion occurred. So total 5 people were injured. We are tracing the forward and backward link. We are already caught the owner also. It is illegal to transfer this kind of firecrackers and flammable objects without permission. So we have already booking this list and forward and backward links we are tracing. మేము జయబాలాజీ ట్రాన్స్పోర్ట్లో చేస్తుంటారు. వచ్చిన 8 గంటలకు వచ్చామండి. 8:15 కల్లా తాళ్ళు బండి తాడింపేసి తాడు చుట్టేసిన తర్వాత సాల్తీలు దించుతుండగా సాల్తీ ఒక పెట్టి తీయించాం. మాతో అయ్యప్ప రాజులని పెట్టి దించాం కిందకి. ఆ దించుతుండగానే ఆ పెట్టి తీసి పక్కన పెట్టేసి మమ్మల్ని స్లోగా పక్కన పెట్టాం. పెట్టిన వెంటనే మేము ఎవరి మట్టుకాలు వెనక్కి తిరిగి పని చేసుకుంటున్నాం. ఆ పెట్టి పేలిపోయిందండి. అందులో 5-6 గాయాలు బాగా జరిగాయండి. ఇద్దరు పర్వాలేదండి. బాగా విపరీతంగా 3కి గాయాలు జరిగాయండి. 8:15 ఈ టైం అప్పుడండి. మేము 8 గంటలకు వచ్చామండి. 8:15, 8:20 ఈ టైంలో జరిగిందండి. జై బాలాజీ ట్రాన్స్పోర్ట్ వర్కింగ్ హైదరాబాద్ నుండి పార్సల్ వస్తూ ఉంటాయండి. ఆ పార్సల్ దించడం మామూలు షాపులకి వేయడం సార్. మరి అలా జరగ్గా పెట్టే అన్నది అందులో ఏ సరుకు ఉందన్నది మాకు తెలియదండి అసలు. ఆ సాల్తీ తీసి పక్కన పెట్టాము. నేనే ఎత్తాను ఆ సాల్తీ కూడా. ఎత్తి పక్కన పెట్టిన వెంటనే
ఎవరి మట్టుకాలు ఉండి పనులు చేసుకున్నాము. ఆ పెట్టు ఒకసారి డబ్బమని పేలిపోయిన తర్వాత ఈ ముగ్గురు కూడా పక్కపక్కన జరిగింది. ఆ పక్కపక్కన ఉన్నారు. ఆ పక్కపక్కన ఉన్న తర్వాత ఆ పెట్టిలో ఏముందన్నది మేము గమనించలేదండి. ఆ పక్కన ఉండడం వల్ల పెట్టి పేలిపోయినందుకు ఎవరి మట్టుకాలు ఇదైపోయాము. మేము లారీ మీద ఉన్నాము. ఎవరి మట్టుకాలు ఇదైపోగలదు వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయించుకొని వెంటనే పెద్ద హాస్పిటల్లో తీసుకురావడం జరిగిందండి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్ జరుగుతుందండి. బాగా ముగ్గురికి గాయాలు బాగా జరిగింది. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ హాల్లో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 243 పోస్టల్ బ్యాలెట్లు పోలవ్వగా 42 పోస్టల్ బ్యాలెట్లు చెల్లవని అధికారులు గుర్తించారు. ఓట్ల లెక్కింపు కోసం 17 రౌండ్ల పాటు కౌంటింగ్ జరిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. కాగా ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవుల మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్టు కౌంటింగ్ సరళి చెబుతోంది. మరోవైపు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది. కౌంటింగ్ కోసం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 371 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. నియమావళికి విరుద్ధంగా ఉన్న 51 పోస్టల్ బ్యాలెట్లను అధికారులు చెల్లవని నిర్ధారించారు. ఈ ఎన్నికల బరిలో 25 మంది అభ్యర్థులు ఉన్నారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థి కెఎస్ లక్ష్మణ్ రావుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ గ్రామంలో గల ఒక భూమి విషయంలో 5 అన్నదమ్ముల మధ్య ఏడాది కాలంగా భూమిగట్టు వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి భూమిగట్టు విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో 5 వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాతులను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. వాళ్ళు మీకు చుట్టాలేనా? వరుసగా ఏమవుతారు? ఇది 2 సంవత్సరాల నుంచి ఎన్ని ఎకరాల భూమి? మొత్తం ఎన్ని ఎకరాల భూమి? మాది 8 ఎకరాలు అయితే ఇప్పుడు 5 ఎకరాలు 2 ఎకరాలు ఇల్లు కబ్జా చేశారు. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. దీని మీద నడుస్తుంది. సార్ అన్నారు, పిలిపించి మాట్లాడుతున్నా అన్నారు. చార్ధామ్ పాదయాత్ర చేస్తున్న యువకుడిని భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఘనంగా సత్కరించారు. గుజరాత్ నుంచి బయలుదేరిన 22 సంవత్సరాల యువకుడు ఆధ్యాత్మిక చింతనతో చార్ధామ్ పాదయాత్ర పేరిట జ్యోతిర్లింగాలకు యాత్ర సాగిస్తున్నాడు. దాదాపు 16,000 కిలోమీటర్ల కాలినడకను పాదయాత్ర చేసుకుంటూ కాకినాడ జిల్లా జగ్గంపేట చేరుకున్నారు. 22 సంవత్సరాల వయసులో పాదయాత్రతో దైవ దర్శనాలు చేపడుతున్న ఆ యువకుడిని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరికి ఆ యువకుడు కృతజ్ఞతలు తెలిపి పాదయాత్ర కొనసాగించారు. ఓం నమః శివాయ. నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి. భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా జగ్గంపేట గ్రామంలో మా మండలం దగ్గర నుండి హైవేలో, నేషనల్ హైవేలో ఒక యువకుడు, 22 సంవత్సరాల యువకుడు నడిచి వెళ్తాం నేను గమనించి ఆయన జెండా, ఈ బ్యాగ్ ఇవన్నీ చూసి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు, మీరు ఏంటి, మీ వ్యవహారం ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. ఆయన 22 సంవత్సరాల వయసులో ఆధ్యాత్మికంగా భగవంతుడిని ఆరాధిస్తూ 16,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ గుజరాత్ సోమనాథ టెంపుల్ నుంచి గుజరాత్లో బయలుదేరి పాదయాత్ర చేసుకుంటూ 6 నెలల క్రితం గుజరాత్లో బయలుదేరి సోమనాథ టెంపుల్ దర్శనం చేసుకుని గుజరాత్లో ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుని గుజరాత్ నుంచి మహారాష్ట్ర వచ్చి మహారాష్ట్రలో ఉన్న టెంపుల్స్ అన్ని ఒక పుణ్యక్షేత్రాల్లో దర్శనం చేసుకుని మహారాష్ట్ర నుంచి తమిళనాడు వచ్చి తమిళనాడు రామేశ్వరంలో దర్శనం చేసుకుని తమిళనాడు నుంచి మన ఆంధ్ర వచ్చి ఆంధ్రాలో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని శ్రీశైలం వచ్చి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని అటు నుంచి మన జగ్గంపేట మీదుగా వెళ్తూ ఇటు నుంచి జగ్గంపేట మీదుగా నడిచి వెళ్తూ సమయంలో మనం ఈయన కలవడం జరిగింది. ఈయన చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మన నెక్స్ట్ మళ్ళీ మన తమిళనాడు వెళ్ళి మన ఒరిస్సా వెళ్ళి ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి దర్శనం చేసుకుని అటు నుంచి నేపాల్ వెళ్ళడం, నేపాల్లో ఉన్న పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడం, నేపాల్ దర్శనం అయిన తర్వాత మన కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకోవడం, అలాగే మన ఇండియాలో ఉన్న
ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకోవాలన్న ఒక సంకల్పంతో ఈయన 16,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు ఇంత చిన్న వయసులో ఎలాంటి భగవత్ కార్యక్రమాలు తలపెట్టిన ఈయన్ని చూడటం నేను చాలా సంతోషిస్తున్నాను. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. శంభో శంకర నమః శివాయ. आप कुछ बोले? आज मस्जिद है और मैं कर रहा हूँ उन्ना गुजरात से 12 ज्योतिर्लिंग 4 धाम चालीनी यात्रा। और अभी मेरे सोमनाथ, द्वारका और नागेश्वर और उज्जैन, ओमकारेश्वर, त्र्यंबकेश्वर, भीमाशंकर सब होके तमिलनाडु में अभी मैं आया हूँ। आंध्र प्रदेश में तिरुपति बालाजी, शिवशलम होके अभी मैं इधर से जा रहे थे तो हमको ये व्यक्ति मिले हैं और भैया ये नागेंद्र सर और भारतीय धर्म से अध्यक्ष है और मेरा स्वागत किया है। और ये भैया अच्छा काम करते हैं, सब इधर से यात्री निकलते हैं, इसको बुलाते हैं, इसको खाना खिलाते हैं और सेवा करते हैं। मेरी तो बहुत सेवा की और दूसरों को भी सेवा करते हैं। इस भैया को अवार्ड पर मिला है तो ये भैया को धन्यवाद हमारी सेवा करने के लिए और दूसरे की भी सेवा करने के लिए। ऐसे करते रहो, अपने हिंदू धर्म में ऐसे लोग रहना चाहिए तो अपना हिंदू धर्म आगे बढ़ेगा। ऐसे व्यक्ति मिलते हैं तो हमको बहुत अच्छा होता है। बाकी तो जय श्री राम, हर हर महादेव। భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు ఉమ్మి రఘురామ్ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన జిల్లా మండల కార్యవర్గ సమావేశం డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్న బాలికల వసతి గృహంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అన్నారు. రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ప్రసంగి ఆదినారాయణ, రాష్ట్ర సాహిత్య విభాగం కార్యదర్శి సన్యాసిరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ గోపాలకృష్ణ చేతుల మీదుగా జిల్లాకు ప్రచార రథాన్ని అందించిన కడియాల నాగరాజును సన్మానించారు. అనంతరం జగ్గంపేట పట్టణంలో ప్రచార రథం ద్వారా ప్రచారం నిర్వహించారు. ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో వ్యవస్థల ప్రక్షాళన అంటే ఎన్నికల సంస్కరణలు అంటున్నాం. ఎన్నికలు జరిగే విధానం కానీ, ఎన్నికలు జరిగే తీరుతెన్నులు కానీ, అందులో పోటీ చేసేటటువంటి అభ్యర్థుల విషయంలో కానీ మనలో ఎవరైనా లీడర్స్గా తయారై ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి చైతన్యవంతం చేసి వాళ్ళకి తర్ఫీదులు ఇచ్చి ప్రజాస్వామ్యం అంటే ఏంటి, స్థానిక సంస్థలు అంటే ఏంటి, పరిపాలన ఎలా జరగాలి, ఎవరు యజమాని, ఎవరు అధికారులు, ఎవరు సేవకులు, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని నేర్పించాలనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి గ్రామ సభలు ఎప్పుడైతే అధికార వికేంద్రీకరణ గురించి మనం మాట్లాడామో ప్రధానమైనటువంటిది స్థానిక సంస్థలు. ఈ స్థానిక సంస్థల నిర్వహణ గ్రామ సభలో చాలా కీలకమైనటువంటి అంశం. కానీ మనలో చాలా మందికి గ్రామ సభ జరుగుతుంది అనేటువంటి విషయం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఎన్ఆర్ఈజీఎస్లోని కూర్చోబెట్టుకుని తీర్మానాలు ఏదో రాసుకుని సంతకాలు పెట్టేసే పరిస్థితుల్లోనే గ్రామ సభల నిర్వహణ అనేది జరుగుతూ ఉంది. కానీ గ్రామ సభల నిర్వహణ జరిగినప్పుడే స్థానిక సంస్థలు మనుగడ ఉంటుంది అనేటువంటి ఆలోచన దొరుకుకోవడం అనేది ప్రజలు తీసుకురావాలి. సమాచార హక్కు చట్టం ఏదైతే హక్కులు ఉన్నాయో మనకి హక్కులతో పాటు మరొక హక్కు మనకి సమాచారాన్ని సేకరించుకోగలరు. ఏ సమాచారం నీకు కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నా ఆ సమాచారం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. పబ్లిక్కి సంబంధించినటువంటి ప్రతి సమాచారం ఏ గవర్నమెంట్ అయినా, ఏ ప్రభుత్వ ఆఫీస్ అయినా, ఎవరైనా మనకి దేశ రక్షణకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కల్పించి మిగిలిన ఏదైనా ఇవ్వాలనేటువంటి ఏదైతే హక్కు ఉందో హక్కును ఉపయోగించుకోవడం ఎలా అన్న దాని గురించి సమాచారం ఇచ్చేటువంటి అవగాహన కల్పించడం. ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం, దాన్ని మించినటువంటి ధర్మశాస్త్రం కూడా లేదు. భారత రాజ్యాంగం ఒక బేసిక్ డాక్యుమెంట్ అంటాం, అదే మూలాధారం దేనికైనా సరే. మనకి ప్రధానంగా 3 అంగాలు ఉంటాయి. గవర్నమెంట్ మనకి తెలిసినటువంటి ఏంటి, ఒకటి చట్టాలు చేసేటటువంటి సభలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా కూర్చొని శాసనసభలోనో, విధానసభలోనో, లోక్సభలోనో, రాజ్యసభలోనో కూర్చొని చట్టాలు చేస్తారు. ప్రజలకు ఇది అవసరం, ఇది చేయాలి అంటే అటువంటి ఒక వింగ్ అంటే శాసన నిర్మాణ శాఖ అని చెప్తాం. రెండవది చేసినటువంటి చట్టాలను అమలుపరిచేటటువంటి వ్యవస్థ, దీన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే కార్యనిర్వాహక సంస్థ. వీళ్ళెవరు కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఆర్టీఓలు, ఎంపీఓలు, వీళ్ళందరూ చేసిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసేటటువంటి విభాగం. మూడోది చేసిన చట్టానికి అమలు పడుతున్న తీరుతెన్నులకి ఏదైనా వ్యత్యాసం ఉంటే అంటే బాబు ఇది చట్టం ఎలా చెప్పింది ఇలా ఎందుకు చేస్తాం అనేటువంటి విషయం కోసం న్యాయ వ్యవస్థ అంటే జ్యుడిషియరీ అంటాం. ఈ 3 చాలా ప్రధానమైన కీలకమైనటువంటి అంశాలు. ఈ 3 అంశాలు ఎక్కడున్నాయి, భారత రాజ్యాంగం నడిపిస్తూ ఉంటుంది. ఎన్నికలు ఎలా జరగాలి, చట్టాలు చేసేవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఎన్నుకోవాలి, ఏ రకంగా చట్టాలు చేయాలని చెప్తుంది. ఆ చట్టాలు చేసినటువంటి దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలన్నది కూడా అదే రాజ్యాంగం చెప్తుంది. ఆ ఇంప్లిమెంట్ చేసేటటువంటి విధానంలో సరైనటువంటి పద్ధతులు ఎవరైనా నడుచుకోకపోతే
చట్టాన్ని అతిక్రమిస్తే ఏ రకమైనటువంటి శిక్షలకు గురవుతారు, ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలనేటువంటిది మనకి న్యాయశాఖ చూసేటటువంటి అంశం. ఈ మూడు ఎక్కడ ఉంటాయంటే భారత రాజ్యాంగంలో ఒక మనిషి స్వేచ్ఛగా తిరగడానికి, ఒక మనిషి తనకు నచ్చినటువంటి విషయాలు భావ వ్యక్తీకరణ చేసుకోవడానికి, ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ సద్వినియోగపరచుకోవడానికి, నచ్చిన మతాన్ని స్వీకరించుకోవడానికి, నచ్చిన దేవుడిని ఆరాధించుకోవడానికి ఏదైనా సరే ఆ భారత రాజ్యాంగం మనకు కల్పించారు. ఇదే రాజ్యాంగం కొన్ని కూడా చెప్తుంది, ఒక హక్కులే కాకుండా బాధ్యతలు చెప్తుంది. మనిషి ఎలా ఉండాలి, మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి, దేశం పట్ల అడిగే ప్రవర్తన ఎలా ఉండాలి, జాతీయ గీతం పట్ల ఎలా ఉండాలి, జాతీయ జెండా పట్ల ఎలా ఉండాలి, ఏ రకంగా గౌరవించుకోవాలి, వ్యక్తిని ఏ రకంగా గౌరవించుకోవాలి, పెద్దలను ఎలా చూడాలి, పిల్లల్ని ఎలా చూడాలి, లేదా అంగవైకల్యం కలిగినటువంటి వృద్ధుల్ని ఏ రకంగా ఆదుకోవాలి, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో సూచించినటువంటి అంశాలు. ఆదేశ సూత్రాల్లో ఇవన్నీ అంశాలు పొందుపరిచినటువంటి విషయం. ఇవన్నిటి మీద మనకు అవగాహన కలిగినప్పుడే మన భారత రాజ్యాంగం అమలవుతుందో లేదో మనకు తెలుస్తుంది, ప్రజాస్వామ్యం అమలవుతుందో లేదో తెలుస్తుంది. అందుకని దీనికి ఒక శిక్షణ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో నిజంగా మేమందరం కూడా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా గవర్నమెంట్ వెళ్ళి మేము 3 రోజులు శిక్షణ తీసుకున్నటువంటి వాళ్ళు, అక్కడే పడుకొని అక్కడే తిని అక్కడే ఉండి చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత సమయాన్ని ఎవరు వెచ్చించలేరు కాబట్టి మేము పెద్దలను రిక్వెస్ట్ చేసాం, ఏమంటే మేము జగ్గంపేటలోనో కాకినాడలోనో ఎక్కడో దగ్గర మేము సమావేశం ఏర్పాటు చేసుకుంటాం, శిక్షణా తరగతులను మా ప్రాంతంలోనే పెట్టండి, మీరే రండి శిక్షణ ఇవ్వడానికి, ఆ వసతులన్నీ మేము పడతాము, ఆ ఏర్పాట్లన్నీ మేము తీసుకుంటాము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అంగీకరించారు. మీరు డేట్ నిర్ణయించుకొని చెప్పండి, నిర్ణయించుకుంటే తప్పకుండా మేము శిక్షణ ఇస్తాం అని చెప్పడం జరిగింది. ఏంటి శిక్షణ ఇస్తాను, ఇందాక మనం అనుకున్నట్టుగానే భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఇప్పుడు నేను ఏదైతే మాటలు మాట్లాడానో ఆ మాటలు అనేది వాళ్ళు చెప్పేటటువంటి పద్ధతిలో ఏ రకంగా చట్టాలు ఏ రకంగా ఉన్నాయో పొందుపరచబడినాయో సెక్షన్లతో సహా రాజ్యాంగం గురించి చెప్తారు, ప్రజాస్వామ్యం గురించి చెప్తారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్ట్ గురించి చెప్తారు, ఎన్నికల సంస్కరణలు ఏ రకంగా చేసుకోవాలి, గ్రామ సభల నిర్వహణ ఎలా జరగాలి, ఏం జరగాలి, ప్రతిదీ కూడా ఆ రోజు శిక్షణలో మనకి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. మనం నిర్ణయించుకొని కనీసం ఒక 15 నుంచి 20 మంది కనుక పోగైతే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.